మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మ కావాలా? అమ్మని చూడాలా? సరే, నాకు కూడా అమ్మని చూడాలని చాలా అనిపిస్తుంది. సర్లే, పెద్దమ్మని అడుగుదాం, అమ్మ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళమని. పద, ముందు భోజనం చేద్దాం. నాన్న, ఇప్పుడే అమ్మని చూడాలనంటే ఎలా? పెద్దమ్మకి చెప్తానన్నాను కదా. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్. సౌందర్య, ఏమైంది? నాన్న అమ్మని చూడాలంటున్నాడు పెద్దమ్మ. జానకినా? అవునమ్మా, అమ్మని చూసే వరకు భోజనం చెయ్యను అంటున్నాడు. రాముడు, నేను చెప్పేది వింటావా? అది కాదు రాముడు, జానకి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. పెళ్ళై ఇన్నేళ్ల వరకు నువ్వు జానకిని వదిలి ఉండలేదు అని తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు జానకిని చూడ్డానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే పార్కులో ఆ రుద్ర జానకిని చూసేసింది. ఇప్పుడు రుద్రకి చాలా క్లియర్గా తెలుసు జానకిని నేనే ఎక్కడో దాచుంచాను అని. ఇప్పుడు రుద్ర ఖచ్చితంగా మన మీద కన్నేసుంటుంది. ఎప్పుడూ డోర్ ఓపెన్గా ఉండేది, క్లోజ్ చేసిందేంటి? ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా రుద్ర, విశాలాక్షి, మహేంద్ర ముగ్గురు కలిసి మనల్ని ఫాలో చేస్తారు. ఏదో ప్లానింగ్ జరుగుతోంది. బయటికి వెళ్తే మాకు తెలిసిపోతుందని ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ ఏదో ఉంది. అమ్మ దగ్గరికైతే నేను వస్తాను. అమ్మ దగ్గరికా? అంటే ఎస్, ఇక్కడున్నది జానకి కాదు, దుర్గే. వీళ్ళు జానకి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అయ్యో సౌందర్య, నేను రాముణ్ణి తీసుకెళ్లడమే కష్టం అనుకుంటే నువ్వు కూడా వస్తానంటావేంటి? అది కాదమ్మా, నాన్నని తీసుకెళ్లేటట్టయితే నేను వస్తాను అంటున్నాను. రాముడు, నా మాట విను. ఇప్పుడు జానకిని చూడ్డానికి వెళ్ళడం చాలా కష్టం. ఒక్క 4 రోజులాగు, అప్పుడు విశాలాక్షి వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు. అప్పుడు తీసుకుని వెళ్తాను. ఎస్, మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది. స్వాతి ముత్యాన్ని జానకి దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటోంది దుర్గా. రాముడు ప్లీజ్, నా మాట విను. చెప్తే వినకపోతే ఎలా రాముడు? ఒక్క 2 రోజులు ఆగమంటున్నాను కదా. సరే, తీసుకెళ్తాను. మీ ఇద్దరిని ఈ రోజే జానకి దగ్గరికి తీసుకెళ్తాను. మీరిద్దరూ రెడీ అవ్వండి. నేను సాయంత్రం శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉంది అనేసి మిమ్మల్ని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మీ ఇద్దరిని జానకి దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా? హ్యాపీనా? సరే. ఎస్, ఇప్పుడు దొరికారు. చెప్తాను మీ సంగతి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అది దుర్గా జానకి అని సోది చెప్పుకుంటున్నారా? ఇక్కడుంది దుర్గే, అక్కడుంది జానకి. రుద్ర, ఆ రుద్రనే, కోరుకున్న వాడికి దూరమైన రుద్రని, లోపల మండుతున్న రుద్రని. అందుకే ఆ దుర్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఆ గది దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు డోర్ వేసుకుని ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేస్తున్నారా? ఏమని? జానకిని చూడటానికి ఆ స్వాతిముత్యం గాన్ని, సౌందర్యాన్ని తీసుకుని సాయంత్రం దుర్గా బయలుదేరుతుంది. మనకి మాత్రం గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పాలని ఫిక్స్ అయ్యారు. రుద్ర, ఇది నిజమా? నేను ఇప్పుడే నా చెవులతో వినొచ్చాను మామ్.
అయితే మనం వాళ్ళు బయలుదేరగానే వెనకే వెళ్దాం, జానకిని కనిపెడదాం. దాని గురించి కూడా మాట్లాడింది దుర్గా. వాళ్ళు బయలుదేరగానే మనం వాళ్ళని ఫాలో చేస్తామని చెప్పింది. నిజంగానే మనం అలా ఫాలో అయితే చక్కగా మనల్ని మిస్ చేసి వాళ్ళు జానకి దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మో, ఈ దుర్గం మామూలుది కాదు, చాలా డేంజరస్ పర్సన్. తెలివి ఆ దుర్గ సత్తు మాత్రమేనా, మనకి లేదా? ఏం చేద్దాం? దుర్గకి తెలియకుండా తనని ఎలా ఫాలో చేస్తాం? నేను ఆల్రెడీ ప్లాన్ ఆలోచించాను. ఏంటది? మామ్, నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది బేబీ. ఫోన్ ఎందుకు బేబీ? నీ ఫోన్ ఇవ్వు డాడ్. ఉమ్. నా ఫోన్లో ట్రాకర్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ సెట్ చేస్తాను. నీ ఫోన్కి నా ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేస్తాను. నా ఫోన్ని సైలెంట్లో పెట్టి ఇప్పుడే వెళ్ళి దుర్గ వాళ్ళు వెళ్లే కార్లో పెట్టేస్తాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళిన 5 మినిట్స్ తర్వాత మనం క్యాషువల్ గా బయటికి వెళ్ళినట్టు బయలుదేరదాం. లైవ్ ట్రాకింగ్ చేస్తూ వాళ్ళ కార్ని ఫాలో చేస్తూ వెళ్దాం. వాళ్ళు జానకి దగ్గరికి రీచ్ అయిన 5 మినిట్స్ లోపు మనం ఆ లొకేషన్ కి వెళ్ళిపోవచ్చు. వావ్, వాట్ ఏ ప్లాన్ బేబీ. నా కూతురు అనిపించుకుందాం. సూపర్ బేబీ. పద, ఫోన్ కార్డు పెట్టేద్దాం. అందరం కలిసి వెళ్లి పెట్టడానికి ఇదేమి దేవుడికి పెట్టే పువ్వు కాదు, కార్లో పెట్టే ఫోన్. మీరు ఇక్కడి నుంచి చూడండి, నేను వెళ్ళి ఫోన్ పెట్టేసి వస్తాను. జాగ్రత్త. మావయ్య, ఈరోజు శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉందని పంతులు గారు చెప్పారు. నేను ఆయన్ని సౌందర్యని తీసుకుని గుడికెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. మావయ్య, నేను చెప్పేది నార్మల్గా వినండి. మేము జానకి దగ్గరికి వెళ్ళొస్తాం. రాముడు జానకిని చూడాలంటున్నాడు. ఇంట్లో అందరం వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే మీరు ఇంట్లోనే ఉండండి. ఓకే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. పదండి. బేబీ, బాగా చదువుకుంటే అన్ని లాభాలే కదా. ఇప్పుడు మనల్ని తప్పించుకొని వాళ్ళెక్కడికి పోలేరు మామ్. ఓకే, మనం బయలుదేరదామా? ఉండు డాడ్. ముసలుడు హాల్లోనే ఉన్నాడు. వెంటనే బయలుదేరితే వాడికి డౌట్ రావచ్చు. ఒక 4 మినిట్స్ ఆగి బయలుదేరదాం. ఓకే. అయితే పైకెళ్ళి నా ఫోన్ తీసుకురా. ఈ లోపు నేను మహేంద్ర కలిసి ఆ దుర్గమ్మనికి చూపించిన సినిమానే ఆ ముసలోడికి చూపిస్తాం. ఓకే.